నమస్తే అండి. మొన్న రిలీజ్ అయినటువంటి 10th క్లాస్ ఫలితాల్లో జంగారెడ్డిగూడెం ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అండ్ కార్పొరేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా మేము ప్రథమ స్థానంలో నిలిచామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఏదో 100 మందిలో ఒకళ్ళకో ఇద్దరికో 10/10 చూపించి మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి జీపీఏ తక్కువగా చూపించుకున్నటువంటి స్కూల్ మాది కాదండి. మా దగ్గర అటెండ్ అయినటువంటి 95 స్టూడెంట్స్లో 10 మెంబర్స్కి 9.8 మేము సాధించామండి. అట్ ది సేమ్ టైం 9.7 కూడా ఇంకొక 10 మెంబర్స్ సాధించామండి. అట్లాగే 9 అండ్ అబవ్ వచ్చినటువంటి వాళ్ళు 55 మంది ఉన్నారండి. ఇదంతా నేను రికార్డుగా మీకు ఇప్పుడు నేను ఇస్తాను. నేను ఏదో వారల్గా చెప్పడం కాదండి, రికార్డుగా మా దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్ అన్ని నేను చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం నా దగ్గర నుంచి అటెండ్ అయినటువంటి 95 స్టూడెంట్స్లో ప్రతి ఒక్కరు కూడా మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళినట్టు నేను 100% పాస్ రిజల్ట్ సాధించానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నాకు 10th క్లాస్ రిజల్ట్స్లో 9.8 వచ్చింది. దీనికోసం మా టీచర్స్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఎన్నో టిప్స్ అండ్ గైడెన్స్ ఇచ్చి మంచి మార్క్స్ వచ్చేలా హెల్ప్ చేశారు. నా కష్టం ఒకటే కాదు, నాకు టీచర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చినందుకు వాళ్ళకి ఎన్నో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు మొన్న 10th 9.8 వచ్చింది. 9.8 వచ్చినాక నాకు ఆనందంగా ఉంది. అలాగే నా టీచర్స్ గైడెన్స్, మా టీచర్స్ ఎంతో నాకు హెల్ప్ చేశారు. దానివల్ల నాకు 9.8 వచ్చింది. నాకు ఆనందంగా. నా పేరు శాంతి. నాకు మొన్న 10th రిజల్ట్స్ 9.8 వచ్చింది. నాకు 9.8 రావడం మా టీచర్స్ ఎంతో టిప్స్ చెప్పారు. నెక్స్ట్ ఎంపీసీ. బయట స్కూల్స్లో చూసుకుంటే మామూలుగా స్టడీ అవర్స్ మనకి 5 to అలా ఉంటున్నాయి, కానీ మాకు 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 10 వరకు ఉంటే మాకు 8 వరకే ఉంటుంది. కానీ మమ్మల్ని ఎక్కువ స్ట్రెస్ పెట్టకుండా ఈ తక్కువ టైంలోనే ఇంత విజయం సాధించేలా చేసినందుకు మా టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ప్లస్ 6కి స్టడీ అవర్ ఉండడం వల్ల చాలామంది చాలా ట్రబుల్ అయ్యారు. అయినా సరే మా టీచర్స్ అందరూ నాకు ఎంతో సపోర్ట్ చేసి అందరిని ఎంకరేజ్ చేసి బాగా చదివించారు. జీపీఏ 9.7. నా టీచర్ సపోర్ట్స్ వల్ల నాకు ఈ జీపీఏ వచ్చింది. అసలు అయితే నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. నాకు ఈ జీపీఏ వస్తుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మా టీచర్స్. నా గోల్ ఒక డాక్టర్ అవ్వాలని. ఇదివరకు నేను యావరేజ్ స్టూడెంట్ అని అందరూ డిస్కరేజ్ చేసేవారు డాక్టర్ అవ్వాలంటే. ఇప్పుడు నా జీపీఏ చేసిన తర్వాత మా డాడీ నేను డాక్టర్ చేయాలన్నారు.